గ్యాస్ రేట్లు చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోయాయి కదా ఫ్రెండ్స్. కిచెన్లో వంట చేస్తుంటే ఎందుకో నా దృష్టి సబ్జా పైనకి వెళ్ళింది. చూడగానే రైస్ కుక్కర్ ఉంది. ఇంకా మన ఆడవాళ్ళం ఊరుకుంటామా? ఏదైనా సరే సేవ్ చేయడంలో మనం ఫస్ట్ ఉంటాం కాబట్టి ఇంకా ఎందుకు గ్యాస్ వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే కిందకి తీసేసాను దాన్ని. ఆల్మోస్ట్ మాకు మ్యారేజ్ అయిపోయి కూడా 2 years అవుతుంది ఫ్రెండ్స్. రూమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మొత్తం పైన పెట్టేసాము. మొత్తం దుమ్ము పట్టిపోయింది. మీకు వీడియోలో కొంచెం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ లోపలికి ఉండే దూరం నుంచి చూస్తుండేసరికి క్లియర్గా కనిపిస్తుంది. ఓపెన్ చేయగానే చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, కానీ బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా భలే ఉంది అసలుకి. కరెక్ట్గా ఇద్దరికి సరిపోతుంది రైస్ మాత్రం. కానీ నేను మాత్రం ఎప్పుడు యూస్ చేయలేదు, అసలు ఎలా యూస్ చేస్తారో కూడా నాకు తెలియదు. మన లాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్ పెట్టారు. ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయాలి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎన్ని వాటర్ పోయాలి అని. ఆల్రెడీ ఒక స్లిప్లో ఇచ్చారు, కానీ మన మట్టి బుర్రకు అర్థం కాదు కదా. రైస్ ఒక్కటే కాదు, స్వీట్ కార్న్ లేదంటే మన దుంపలు ఇలాంటివి కూడా బాయిల్ చేసుకోవచ్చంట. పార్ట్ 2లో పెడతా అసలు నేను ఏం చేశాను, ఏం ప్రిపేర్ చేశాను అనేది.